నమస్తే వాయిస్ ఆఫ్ వనితకు స్వాగతం. న్యాయ వ్యవస్థకు ప్రతీకగా న్యాయదేవత లేడీ జస్టిస్ ను సూచిస్తారు. భారతదేశానికి ప్రతీకగా భరతమాతను సూచిస్తారు. మహిళను ప్రతీకగా సూచించే దేశంలో మహిళా దేవతను ప్రతినిధిగా స్వీకరించిన న్యాయ వ్యవస్థలో మహిళలకు సరైన ప్రాధాన్యత దక్కుతుందా? న్యాయ వ్యవస్థలో వనితలు ఏ స్థాయిలో ఉన్నారు? బాధితులకు న్యాయం చేయటంలో వారి కృషి ఏంటి? ఇవాల్టి వాయిస్ ఆఫ్ వనితలో చూద్దాం. న్యాయరంగంలో నారీ శక్తి అద్భుతమైన ప్రగతిని సాధిస్తోంది. న్యాయమూర్తులు, న్యాయవాదులుగా మహిళలు కీలక బాధ్యతలు నిర్వర్తిస్తూ లింగ వివక్ష, గృహహింస వంటి సమస్యలపై పోరాడుతున్నారు. చట్టపరమైన సవాళ్లను అధిగమిస్తూ మహిళలు ఈ రంగంలో ఉన్నత స్థానాలకు చేరుకుంటున్నారు. న్యాయరంగంలో నారీ శక్తి అసాధారణ ప్రగతిని సాధిస్తోంది. ఒకప్పుడు వాదించే హక్కు కోసం పోరాడిన మహిళలు నేడు అత్యున్నత న్యాయస్థానాల్లో న్యాయమూర్తులుగా, న్యాయవాదులుగా సేవలందిస్తూ చారిత్రాత్మక తీర్పులిస్తున్నారు. పురుషులతో సమానంగా, కొన్నిసార్లు వారిని మించి మహిళలు చట్టపరమైన సవాళ్లను ఎదుర్కొంటూ సమన్యాయం కోసం కృషి చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల హైకోర్టులలో మహిళల భాగస్వామ్యం, నాయకత్వం పెరుగుతోంది. ఇది మహిళా శక్తికి నిదర్శనం. న్యాయ వ్యవస్థలో మహిళలు న్యాయమూర్తులుగా కీలక పాత్ర పోషిస్తూ మహిళా సాధికారతకు సంబంధించిన కేసులలో సంచలన తీర్పులిస్తున్నారు. మరోవైపు మహిళలపై జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా న్యాయవాదులుగా పోరాడుతూ బాధితులకు న్యాయం చేకూరుస్తున్నారు. సమాజంలో సగభాగమైన మహిళలు న్యాయరంగంలో కీలక స్థానాల్లో ఉండడం ద్వారా చట్టం ముందు అందరూ సమానమేననే భావనను బలోపేతం చేస్తున్నారు. మా కాలేజీలో చూస్తే గత 5 ఏళ్లుగా నేను అబ్జర్వ్ చేస్తున్నాను. ఎవ్రీ ఇయర్ మేము స్టాటిస్టికల్గానే చూసాము. ఎవ్రీ ఇయర్ గర్ల్స్ రేషియో ఈజ్ అవుట్ నంబరింగ్ ద బాయ్స్ ఇన్ taking the legal education and opting the legal education. And when it comes to 3YDC, 3 years course, the professionals from engineering, management are also opting law. When I ask them what is the reason, because already నేను చూసిన 3 years అమ్మాయిలలో వాళ్ళని అడిగాను, ఎందుకమ్మా మీరు ఆల్రెడీ యూఆర్ ఇన్ హై పొజిషన్స్, టీమ్ లీడ్స్గా, మేనేజర్స్గా, రీజనల్ హైయర్ లెవెల్ పోస్టులలో ఉన్నప్పుడు కూడా అడిగాను, ఎందుకమ్మా ఇంత పెద్ద పొజిషన్స్, ఈవెన్ చార్టెడ్ అకౌంటెంట్స్ అండ్ కంపెనీ సెక్రటరీస్, they have taken up the law course last few years. And when I asked, they said the course has so many options. Growing, నేను అబ్జర్వ్ చేసిన ఫినామినా ఏంటంటే ది కెరియర్ ఆప్షన్స్ హ్యావ్ వైడెండ్. చాలా ఎక్కువ ఆపర్చునిటీస్. ఈవెన్ దో you are a CS, even though you are a chartered accountant, the law course or law qualification adds value to their already pursuing professions. In addition to that, if an MBA graduate has taken law degree, that person's pro forma, I mean the work area or there is a work profile widening that is happening, and some of them happily shared their success after completing law, that their positions in their respective offices has increased, their salary increased, their positions increased. And in addition to that, the legal advices and the services that they could render to their relatives, their friends as legal advisors is also giving them self-satisfaction. న్యాయస్థానాల్లో మహిళా న్యాయమూర్తుల సంఖ్య పెరుగుతోంది. ఇది చట్ట పరిరక్షణలో కీలక మార్పుకు దారితీస్తోంది. మరోవైపు నారీ న్యాయ్ ద్వారా మహిళా కమిషన్లు, న్యాయ వ్యవస్థల ఆధ్వర్యంలో వనితలకు న్యాయపరమైన సలహాలు, రక్షణ కల్పించే ప్రత్యేక కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఇక సైబర్ నేరాలు, గృహహింస బాధితులకు మహిళా న్యాయవాదులు, పోలీసులు, కమిషన్లు ధైర్యాన్ని అందిస్తూ తక్షణ పరిష్కారం చూపుతున్నారు. న్యాయరంగంలో పనిచేసే మహిళలు కొన్ని సవాళ్లు సైతం ఎదుర్కొంటున్నారు. ఇల్లు, ఉద్యోగం మధ్య సమతుల్యత సాధించడంలో ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నారు అనే అభిప్రాయమూ వ్యక్తమవుతోంది. కానీ మహిళల హక్కుల పరిరక్షణ, బాధితులకు న్యాయం అందించే విషయంలో
ఎక్కడా రాజీ పడ్డం లేదు. అంతేకాదు మహిళలకు తమ హక్కుల గురించి అవగాహన పెంచడం, న్యాయ సాయం విషయంలో నారీ శక్తి ముందుంటోంది. ఇక తెలంగాణ మహిళా కమిషన్ నారీ న్యాయ్ ద్వారా విస్తృత సేవలందిస్తోంది. హియర్ హర్ అవుట్ లాంటి కార్యక్రమాల ద్వారా మహిళల ఫిర్యాదులను నేరుగా వింటోంది. తద్వారా బాధితులకు న్యాయం చేకూర్చడంలో చురుకైన పాత్ర పోషిస్తోంది. మహిళలు న్యాయరంగంలో ముందంజలో ఉన్నప్పటికీ ఉన్నత స్థానాల్లో ఇంకా ఎక్కువ ప్రాతినిధ్యం అవసరమని, పురుషులతో సమానంగా అవకాశాలు పొందాల్సిన అవసరముందని నిపుణులు భావిస్తున్నారు. Why is legal knowledge important to everybody? అందరూ లీగల్ నాలెడ్జ్ కొంత అయినా తెలుసుకోవాలి అన్న అవసరం ఎందుకుంది అని అంటే, ఇట్ ఈస్ జస్ట్ ద వే ఆఫ్ లైఫ్. ఎవ్రీ డే హౌ యూ లివ్, వాట్ యూ డూ is dependent on law. Every rule that you take up is law. So legal knowledge andarki ento konta undali. That's one thing. Particularly to women, why is law important anna concept oste? We are dealing with a lot of things, not just crimes against women. It's not just the crimes. It's about the lower confidence, lower self-esteem, discrimination. For all of this, for me personally, it is law that has helped me to give clarity, to take up the clarity onto how to hold up with confidence in life, self-esteem ni etla maintain chesukovali, and not moving over to overconfidence and to maintaining that. For all of those things, studying law is very important. Knowing your rights, knowing your duties, and maintaining them is very much important is what I feel. And that is why, particularly to women, I think law is important. భారతదేశ న్యాయ వ్యవస్థలో మహిళల ప్రాతినిధ్యం క్రమంగా పెరుగుతూ వస్తోంది. అసలు మన దేశంలో ఎన్ని హైకోర్టులున్నాయి? అందులో ఎంతమంది వనితలు న్యాయమూర్తులుగా రాణిస్తున్నారు? దేశవ్యాప్తంగా న్యాయ వృత్తిలో కొనసాగుతున్న మహిళల శాతం ఎంత? ప్రస్తుతం దేశంలో 25 హైకోర్టులు పనిచేస్తున్నాయి. వాటిలో 8 హైకోర్టుల్లో ఒక్కొక్క మహిళా న్యాయమూర్తి మాత్రమే ఉన్నారు. మహిళా ప్రధాన న్యాయమూర్తి ఉన్న ఏకైక రాష్ట్రం గుజరాత్. కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ పార్లమెంటు ముందు ఉంచిన సమాచారాన్ని బట్టి ఈ విషయం వెల్లడవుతోంది. ఉన్నత న్యాయ వ్యవస్థలో మహిళల ప్రాతినిధ్యం మొన్నటి వరకు తక్కువగా ఉన్నా క్రమంగా పెరుగుతూ వస్తుంది. And some of the professionals who are in their midway are taking, I have seen a military official who after his completion of his service in the military, he has joined law, and he says we are taken as legal professionals on a higher scale in the departments of the government. Sometimes they are also rendering the services like freelance advisors in their specific departments. So definitely career options పెరిగాయండి. కెరియర్ ఆప్షన్స్ పెరిగినందుకే గర్ల్స్ ఇది ఆప్ట్ చేస్తున్నారు. గర్ల్స్ ఆప్ట్ చేయడానికి ఇంకొక మేజర్ రీజన్ ఏంటంటే ఇట్ ఈస్ గివింగ్ దెమ్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ యాజ్ వెల్ యాజ్ ఎ కైండ్ ఆఫ్ ఫుల్ఫిల్మెంట్ యాజ్ అన్ ఇండిపెండెంట్ ప్రొఫెషనల్. ఇప్పుడు ఒక డాక్టర్కి కూడా లా నాలెడ్జ్ అవసరం. అట్లా అన్ని ప్రొఫెషనల్స్కి అవసరం ఉన్న ఏకైక నాలెడ్జ్ లా. సో అందుకనే ఈ ప్రొఫెషన్ అని కాకుండా ఇప్పుడు లాసెట్ డేటా తీసుకుంటే కూడా కన్వీనర్ themselves have announced that even medical professionals are joining law, and they are also pharma professionals, they are scientists, military officials, police are since many years they are opting to study law. So like this, and apart from that, girls joining law, we have DGP herself, and we have almost all DSPs known to me who have joined our college and other colleges also for pursuing law. దేశంలోని 5 హైకోర్టుల్లో మాత్రమే గుజరాత్, ముంబై, కర్ణాటక, పంజాబ్, హర్యానా కొలీజియంలో మహిళలు సభ్యులుగా ఉన్నారు. 2018 నుండి వివిధ హైకోర్టుల్లో 608 మంది న్యాయవాదులు జడ్జీలుగా పదోన్నతులు పొందారు. వారిలో 108 మంది అంటే కేవలం 17% మంది మహిళలు. మరోవైపు న్యాయ వ్యవస్థలో కులం, వర్గం ఆధారంగా రిజర్వేషన్లు ఉండవని తెలుస్తోంది. రెండు 2026 నాటికి హైకోర్టులలో 14.8% మహిళా న్యాయమూర్తులుండగా
సుప్రీంకోర్టులో ఈ సంఖ్య మరింత తక్కువగా ఉంది. ప్రస్తుతం ఉన్న 34 మంది న్యాయమూర్తులలో కేవలం 3 మాత్రమే మహిళలున్నారు. జిల్లా స్థాయిలో మహిళా న్యాయమూర్తుల శాతం సుమారు 36.3% ఉంది. ఇది ఉన్నత న్యాయస్థానాల కంటే మెరుగ్గా ఉంది. సో లా అనే కాన్సెప్ట్, లా అనే సబ్జెక్ట్ చాలా చాలా వర్సటైల్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో ప్రెజెంట్ ఇన్ ఎవ్రీ ఫీల్డ్ యు ఆర్. మీరు కార్పొరేట్లో వెళ్తే హెచ్ఆర్ పాలసీస్ చేయాలంటే దే హ్యావ్ టు లుక్ ఇన్ టు ద లా. మీరు గవర్నమెంట్ పాలసీస్ చేయాలంటే దే హ్యావ్ టు లుక్ ఇన్ టు వాట్ ద లాస్ ఆర్. సో లా ఈజ్ ఎవ్రీవేర్ అండ్ లా ఈజ్ వెరీ రెలవెంట్ from the earth to the sky, if I have to say. So I would encourage more people, the girls, young girls especially, now is your time. Many women are being aware of their laws now, and thanks to the many programs we have. So law is a very very beautiful thing. It is the way we lead our life. It will empower you in ways మనం ఎప్పుడు అనుకోము. మనం ఆ సిట్యుయేషన్లో, ఆ పొజిషన్లో మనం ఒక వర్క్ చేయొచ్చు అని. లా విల్ మేక్ యూ డూ దాట్. సో ఐ రియలీ ఎంకరేజ్ ఆల్ ద యంగ్ aspiring girl lawyers especially to come forward and the world is yours. Go for it. అయితే దిగువ కోర్టులలో మహిళా న్యాయమూర్తులు 36% ఎక్కువగా ఉన్నారని నివేదికలు చెబుతున్నాయి. కాగా దేశంలోని హైకోర్టు స్థాయిలో 14.8% మంది మాత్రమే మహిళా న్యాయమూర్తులున్నారు. 781 మంది న్యాయమూర్తులు పనిచేస్తూ ఉండగా వారిలో 116 మంది మహిళలున్నారు. అంటే ఉన్నత న్యాయ వ్యవస్థలో మహిళా న్యాయమూర్తుల ప్రాతినిధ్యం కేవలం 14% మాత్రమే. 2023లో హైకోర్టుల్లో మహిళా న్యాయమూర్తుల సంఖ్య 13%గా ఉండేది. 2011తో పోలిస్తే ఇది కేవలం 2% మాత్రమే పెరిగింది. వృత్తిలో ప్రవేశిస్తున్న మహిళల సంఖ్య తక్కువగా ఉండడం, కొలీజియంలో వారి ప్రాతినిధ్యం కూడా తక్కువగానే ఉండడం దీనికి కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు న్యాయవాద వృత్తిలో మహిళలు సుమారు 15% మాత్రమే ఉన్నారు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే 2027లో జస్టిస్ బివి నాగరత్న భారతదేశపు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తి కానున్నారు. అలహాబాద్ హైకోర్టులో గరిష్టంగా 79 మంది జడ్జీలు ఉండగా వారిలో కేవలం 3 మాత్రమే మహిళలు. చెన్నై, ముంబై హైకోర్టుల్లో 65 మంది జడ్జీల చొప్పున ఉండగా చెన్నైలో 13 మంది, ముంబైలో 11 మంది మహిళలున్నారు. కర్ణాటక హైకోర్టులో 49 మంది జడ్జీలు పనిచేస్తూ ఉండగా వారిలో కేవలం 8 మంది మాత్రమే మహిళా న్యాయమూర్తులు. కేరళలో 45 మంది జడ్జీలుంటే 4 మాత్రమే మహిళలు పనిచేస్తున్నారు. ఢిల్లీలో 39 మందికి 9 మంది, కలకత్తాలో 43 మందికి 6, ఆంధ్రప్రదేశ్లో 30 మందికి 5, తెలంగాణలో 30 మందికి 10 మంది మహిళా న్యాయమూర్తులున్నారు. ఛత్తీస్గఢ్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మణిపూర్, ఒరిస్సా, పాట్నా, సిక్కిం హైకోర్టుల్లో ఒక్కో మహిళా న్యాయమూర్తి మాత్రమే ఉన్నారు. రైల్వేలో కూడా చాలా జాబ్స్ పడుతుంటాయి, చాలా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. రైల్వే నుంచి మనకి క్లరికల్ వరకు ఎవ్రీవేర్ ద లా ఈజ్ నెసెసరీ. సో ఇవన్నీ మనకి ఎలా తెలుస్తాయి అంటే వీ హ్యావ్ టు బీ విజిలెంట్ ఇనఫ్ అఫ్ కోర్స్. అండ్ ఇవేవి కాకుండా అకాడమిషియన్కి స్పెషల్గా ఎక్కడ ఇంపార్టెన్స్ వస్తుంది అంటే మనం వీటన్నిటిలో వెళ్ళాలి అంటే లాని క్లియర్గా అర్థం చేసుకోవాలి. అది ఎలా అర్థం చేసుకుంటాం? మనం బుక్ ఓపెన్ చేస్తే అర్థమైపోతుంది కదా అంటే ఎస్ అర్థమవుతుంది, కానీ దాన్ని ఎలా అప్లై చేస్తావు, ఏ కేసులో ఎలా అప్లై అయ్యింది అనేది మనకు ఒక అకాడమిషియన్ చెప్తుంది. సో దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ అకాడమిషియన్స్ ఇన్ ద రోల్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇన్ ద రోల్ ఆఫ్ జుడిషియరీ. సో జుడిషియరీ ఈజ్ అ హోల్ big career. Apart from judges, apart from the much hyped professions, there are very very unnoticed posts which can be known only once you understand law, you understand the scope of it only if you start studying it. ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం సరికొత్త చరిత్రకు సిద్ధమవుతోంది. ఏపీ హైకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ను నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి కీలక సిఫారసు చేసింది. ప్రస్తుతం ఆమె పంజాబ్, హర్యానా హైకోర్టులో అత్యంత సీనియర్ న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కేంద్రం నుంచి అధికారిక ముద్ర పడడమే తరువాయి ఆమె అమరావతిలో బాధ్యతలు చేపట్టనున్నారు. సాధారణంగా ఒక ప్రధాన న్యాయమూర్తి పదవీ విరమణ చేసిన తరువాత కొత్త వారి నియామకం జరిగేది. కానీ ఈసారి సుప్రీంకోర్టు కొలీజియం తన పనితీరులో కీలక మార్పు తెచ్చింది. ప్రస్తుత సీజేలు రిటైర్ కావడానికి 2 నెలల ముందే వారి వారసుల పేర్లను కేంద్రానికి పంపిస్తోంది. న్యాయ పాలనలో ఎక్కడా విరామం లేకుండా చూడడం, పరిపాలనాపరమైన జాప్యాన్ని నివారించడమే ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన కారణం. జస్టిస్ లిసా గిల్ పంజాబ్ విశ్వవిద్యాలయం,
డిపార్ట్మెంట్ ఆఫ్ లాస్ పూర్వ విద్యార్థిని. ఆమె అక్కడే BA LLB పూర్తి చేశారు. అనంతరం త్వరలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టనున్నారు. మరోవైపు చాలా హైకోర్టులలో మహిళా జడ్జీల సంఖ్య ఇప్పటికీ తక్కువగానే ఉంది. ఇది లింగ అసమానతను సూచిస్తుంది. కాబట్టి ఇది న్యాయ వ్యవస్థలో లింగ సమానత్వం కోసం ఇంకా కృషి అవసరమని సూచిస్తుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల హైకోర్టులలో మహిళా జడ్జీల నియామకాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. We have library cell, newspaper cell, and student bar association in our college, where students are part of every program. They only do, we entrust the students to do the programs. So మా కాలేజ్ స్పెషాలిటీ ఏంటంటే గర్ల్స్ ఎక్కువ ఉన్నారు. రేషియో ఇన్ ఈచ్ క్లాస్ ద గర్ల్స్ ఆర్ అవుట్ నెంబర్డ్ ఇన్ టేకింగ్ అడ్మిషన్ ఇన్ అవర్ కాలేజ్. దట్ ఈస్ వన్ important pride factor, and we have more women faculty in our college, and yes, this is a great pride. If you see the total staff in the college, non-teaching, teaching and students, our college is a direct example of women empowerment. So I am proud of that, to lead such college as a principal. అతివలు చాలా మారిపోయారు. మొన్నటి వరకు వైద్యం, ఇంజనీరింగ్ విద్య వైపే మొగ్గు చూపిన వారు ఇప్పుడు న్యాయ విద్య వైపు ఆసక్తి చూపిస్తున్నారు. అవకాశాలను అందిపుచ్చుకొని సత్తా చాటుతున్నారు. ఒకప్పుడు న్యాయ రంగంలోకి వచ్చేందుకు యువతులు వెనుకంజ వేసేవారు. పురుషాధిక్యత గల రంగమని అభిప్రాయపడి ఆ వైపు చూసేవారే కాదు. కానీ పరిస్థితులు మారాయి. ఆడపిల్లలు న్యాయవాద వృత్తిలో ప్రవేశించేందుకు ఎంతో మంది తల్లిదండ్రులు ప్రోత్సహిస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు విద్యాలయాలు అందుబాటులోకి రావడం, ఉపాధి అవకాశాలు పెరగడంతో మహిళలు ఈ రంగంపై ఆసక్తి చూపిస్తున్నారు. జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాల్లో పట్టా పొందిన వారిని కార్పొరేట్ సంస్థలు ఆకర్షణీయమైన వేతనాలతో ఆహ్వానిస్తున్నాయి. సో స్త్రీలు ఈ యొక్క లా విషయానికి వస్తే, ఈ యొక్క జ్యుడిషియరీ, ఈ యొక్క తీర్పు, న్యాయం, జడ్జిమెంటల్ ఎవ్రీథింగ్ దీన్ని కన్సిడర్ చేస్తూ వస్తే ఒక చిన్న విషయం అండి. స్త్రీలు ఏ విధంగా మనము ఇంట్లో జస్ట్ చిన్న విషయం గమనించినట్లయితే ఒక చిన్న వంట వండడంలోనే ఉప్పు, కారం అన్నీ దానికి కూరకి సరిపడినటువంటి అంశాలన్నీ వేస్తేనే ఆ కూర బాగొస్తుంది. ఆ ఇంట్లో ఉన్నటువంటి వారందరూ కూడా తగిన ఆహారాన్ని తింటూ, సో ఆహారం తినడం వలన చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కానివ్వండి, వాళ్ళకి కావాల్సినటువంటి ఒక స్ట్రెంగ్త్ని, వాళ్ళకి కావాల్సినటువంటి ఒక హెల్దీ లివింగ్కి వాళ్ళు అన్నీ చేయాలి అని అంటే ఆ స్త్రీ యొక్క చేతి క్రియలోనే ఉంటుంది. సో ఆ స్త్రీ యొక్క చేతి క్రియ ఒక చిన్న వంటకములోనే, కానీ ఆ చిన్న వంటకమైనా కానివ్వండి ఆ ఇంటి మొత్తానికి ఎంతో పోషకాన్ని, ఔషధాన్ని, అతని యొక్క ఆహారము, తను పంచేటువంటి ఆహారము వంట చేత ఇవ్వగలుగుతుంది. అలాంటిది ఒక చిన్న విషయం, అలాంటిది పెద్ద రిజల్ట్ ఇచ్చేటువంటి విషయంలోనే స్త్రీ అంత సరిసమానంగా ప్రతిరోజు చేయగలుగుతున్నటువంటి శక్తి, సామర్థ్యం ఉన్నట్లయితే మన యొక్క సమాజంలో ఎంతో న్యాయము కావాల్సి ఉన్నది. ఈ న్యాయముకి ఎంతో ఓర్పు కావాల్సి ఉన్నది. దేవుడు తగినటువంటి ఓర్పు, కావాల్సినటువంటి శక్తి, సామర్థ్యము ఆ స్త్రీ యొక్క జీవితంలో పెట్టడం జరిగింది. కనుక స్త్రీ ఇస్ క్యాపబుల్ ఆఫ్ డూయింగ్ ఎనీథింగ్. సో తనకి తగిన సపోర్ట్, తగిన ప్లాట్ఫామ్, తగిన సపోర్ట్, తన యొక్క ఐడియాలజీకి తను ఇండిపెండెంట్గా, ఫైనాన్షియల్గా కానివ్వండి, ఫ్యామిలీకి సపోర్ట్గా కానివ్వండి, అన్నిట్లో ఉండాలి. ప్రతి రంగంలో తను ముందుకు వెళ్ళాలి అని అంటే తను డెఫినెట్లీ ఉండాలి. బికాస్ తన హస్తం లేనిదే ఇల్లైనా, ఏ జీవితమైనా సంపూర్ణం అవ్వదు. ఈ న్యాయంలో కూడా జూనియర్ సివిల్ జడ్జి పోస్టుల పరీక్షల్లో పోటీ పడేందుకు న్యాయవాద వృత్తిలో కనీసం 3 ఏళ్ల అనుభవం అవసరమన్న నిబంధన తొలగిపోయింది. దీంతో ఆ పోస్టులకు న్యాయశాస్త్ర పట్టా పొందిన వారు నేరుగా పోటీ పడుతున్నారు. రాత, మౌఖిక పరీక్షల్లో ఎంపికైన వారికి హైకోర్టు జ్యుడిషియల్ అకాడమీలో శిక్షణ పెంచి పోస్టింగ్లిస్తోంది. జిల్లా జడ్జి పోస్టులకు పరీక్ష రాసేందుకు 7 ఏళ్ల అనుభవం తప్పనిసరి. న్యాయవాదులుగా ఉన్న మహిళలు నేరుగా జిల్లా జడ్జీలుగా ఎంపికవుతున్నారు. వారికి హైకోర్టు న్యాయమూర్తులయ్యే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. దీంట్లో కూడా జెండర్ తీసుకొచ్చి డిస్క్రిమినేషన్ చూపెట్టి అమ్మాయిల్ని ప్రతి దాంట్లో అణచివేస్తే అమ్మాయిలు ఎట్లా నెగ్గుతారు?
అందుకే మా జనరేషన్ అమ్మాయిలు ప్రతి దాన్ని క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఏ ప్రొఫెషన్ అన్నా చూసుకోండి, ప్రతి దాంట్లో అమ్మాయిలదే పై చేయి ఉంది. ప్రతి దాంట్లో అమ్మాయిలదే పై చేయి ఉంది. వాళ్ళు క్వశ్చన్ చేయడం ఎప్పుడైతే స్టార్ట్ చేశారో అప్పటి నుంచి వాళ్ళకు ధైర్యం అన్నది రావడం స్టార్ట్ అయింది. ఈ లా ప్రొఫెషన్ తీసుకుంటే ఏం జరుగుతుందంటే మా మాటకి ఒక వాల్యూ అన్నట్టు. లా ప్రొఫెషన్లో కూడా ఎక్కువ అబ్బాయిలదే పై చేయి ఉంటుంది చాలా సంవత్సరాల నుంచి. కానీ ఈ కాలంలో మాత్రం అమ్మాయిలు చాలామంది వాళ్ళ మాటలకి వాల్యూ ఉండాలని, వాళ్ళు చెప్పింది ఏది చెప్పినా కూడా దానికో అర్థం అండ్ దానికో ఈక్వల్ వాల్యూ ఉండాలంటే లా కంపల్సరీగా తీసుకోవాలి. ప్రతి ఒక్క అమ్మాయి లా చదివితే మాత్రం తనకి చాలా ధైర్యం వస్తుంది. అండ్ ఇంకొకటి చూసుకుంటే లా ఫీల్డ్లో ఏ అమ్మాయి అయితే చదువుతుందో ఆ అమ్మాయి జీవితాంతం ఎవ్వరికి భయపడకుండా బ్రతుకుతుంది. మరోవైపు న్యాయశాస్త్రంలో పట్టాలు పొందిన చాలా వరకు మహిళలు గతంలో రాష్ట్ర బార్ కౌన్సిల్లో నమోదు చేసుకునేవారు కాదు. తెలంగాణ బార్ కౌన్సిల్లో ప్రస్తుతం ఉన్న 43,000 మందికి పైగా న్యాయవాదుల్లో సుమారు 8,000 మంది మహిళలున్నారు. గత 3 ఏళ్లుగా అతివల సంఖ్య పెరుగుతోంది. ప్రాసిక్యూషన్ రంగంలోనూ వనితలు ప్రతిభ చాటుతున్నారు. జస్టిస్ అనే హోదాను సాధించుకునేలా ముందుకు సాగుతామని విద్యార్థినులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ర్యాండమ్గా చెప్పింది వేరే ఉంటుంది, మనకు తెలుసుకొని ఫ్యాక్ట్ చెప్పింది వేరే ఉంటుంది. ఈ లా ఫీల్డ్లో ఇంపార్టెంట్ థింగ్ అదే, నువ్వు ఏదైనా ప్రూఫ్తోని దాన్ని ప్రూవ్ చేయగలగాలి. వితౌట్ ఎవిడెన్స్ ఏది ఫ్యాక్ట్ నిజమని ఎవరు నమ్మరు. లా చదివితే నీకు అదే బెనిఫిట్ అనమాట. అందుకే నేను ఈ లా ఫీల్డ్ ఎంచుకున్నాను. అంటే వై కాంట్ ఉమెన్ అంటే ఆబ్వియస్లీ ప్రజెంట్ జనరేషన్లో అందరు ముందుకు వస్తున్నారు. ఆ క్వశ్చన్ రావద్దు ఇప్పటి నుంచి అయినా అనేది నా ఒపీనియన్. ఇప్పుడు ఎందరో అమ్మ వాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ ఆడవాళ్ళు మెయిన్గా వాళ్ళందరూ ఏదైనా చెప్పాలి అని అంటే భయపడతారు. ఫస్ట్ చెప్పాలి అని అంటే వాళ్ళకి డిసిజన్ పవర్ ఏమి ఉండదు. అదే ఒకవేళ నేను లా తీసుకుంటే కనుక రేపు పొద్దున ఏదైనా ఇష్యూ వచ్చినా కానీ మా కూతురే ఉంది, ఒక అమ్మాయే ఇంత గొప్ప డిసిజన్ పవర్ ప్లేస్లో ఉంది, సో ఆమె ఉంది కదా అన్న ధైర్యంతో వాళ్ళు ఏదైనా చెప్పుకోవాలి అని అనుకుంటే నేను వాళ్ళకి ఒక గైడ్ లాగా ఒక బ్రిడ్జ్ లాగా ఉండి వాళ్ళు ఏదైతే కోల్పోయారో లేదంటే వాళ్ళకి ఏదైనా చెప్పాలి అన్న ధైర్యం రావాలి అని అంటే నా ద్వారా వాళ్ళకు ఒక న్యాయం కానీ ఏదైనా ఇబ్బందులు ఫేస్ చేసినా కానీ వాళ్ళు చెప్పుకోగలగాలి అన్నట్టు ఒక ఉమెన్ సపోర్ట్ కోసం నేను ఆ లాని ఎంచుకోవడం జరిగింది. ఇక నల్సార్ లా యూనివర్సిటీలో BA LLB కోర్సుల్లో మహిళల ప్రవేశాలు పెరుగుతున్నాయి. మరోవైపు దేశంలో అనేక కోర్టుల్లో జిల్లా స్థాయి నుంచి సుప్రీం స్థాయి వరకు ఎంతో మంది మహిళలు జడ్జీలుగా ఎదిగారు. రాజ్యాంగంలో న్యాయ వృత్తి ప్రధాన స్తంభం. సామాన్యుడికి కూడా అండగా నిలిచేది న్యాయస్థానమే. అలాంటి న్యాయరంగంలో విజయవంతంగా కోర్సులు పూర్తి చేసి న్యాయవాదులయ్యేందుకు సిద్ధమవుతున్న వీరందరికీ వనితా టీవీ ఆల్ ది బెస్ట్ చెప్తోంది. నా ఏమేంటంటే నా ఫస్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా నేను అవ్వాలి. నాట్ ఎ ఫస్ట్, ఐ వాంట్ టు బికమ్ ఎ జూనియర్ సివిల్ జడ్జ్ అండ్ వాట్ ఐ వాంట్ టు గివ్ జస్టిస్ టు ఎవ్రీవన్, పీపుల్ హూ ఆర్ సఫరింగ్. ఇంకా ఎవరైతే ఇప్పుడు జనరల్గా కోర్టుకు రావడానికే సగం మంది భయపడతారు. ఎందుకంటే అది తప్పులా చూస్తారు. కోర్టుకి రావడం అంటేనే ఎందుకు కోర్టుకు రావడమా, ఇట్స్ నాట్ ఎ థింగ్. ఎప్పుడైతే మీ రైట్స్ వాలెంట్ అవుతాయో మీకు మీరే స్టాండ్ తీసుకోవాలి. ఒక చాలామంది అమ్మాయిలు ఇంకా లాకి రావాలి, వాళ్ళకి ఆ కరేజ్ ఉండాలి అని నేను కోరుకుంటున్నా. నేనే కాదు, దేర్ మెనీ నాకే కాదు, ఉమెన్కి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. మనమేమి మెన్ కన్నా తక్కువేం కాదు. వీఆర్ ఈక్వల్, వీ క్యాన్ డీల్ మచ్ మోర్ బెటర్ దాన్ మెన్, వాట్ ఐ బిలీవ్ యాక్చువల్లీ. అండ్ వీ కెన్ ప్రొవైడ్ జస్టిస్ ఫర్ అవర్ కంట్రీ అండ్ ఫర్ అవర్ నేషన్. దేర్ మెనీ స్టూడెంట్స్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ దిస్ ప్రొఫెషన్. ఈ సమాజంలో ఆడవాళ్ళకు ఒక స్థాయి రావాలి అని అంటే వాళ్ళకి ఏం చేస్తున్నారు అని క్వశ్చన్ చేసే అధికారం రావాలి. అది మనం పూర్వీకుల నుంచి చూసుకుంటే మనకి లేదు. మనకి పూర్వంలో చూసుకుంటే ఆడవాళ్ళు ఒక స్థాయిలో ఉన్నారు, కానీ వస్తూ వస్తూ ఆడవాళ్ళ సామర్థ్యం తగ్గుతూ పోతుంది. ఈ సమాజంలో ఆడవాళ్ళని చూసే స్థాయి తగ్గుతూ పోతుంది. కానీ ఆడవాళ్ళకి ఒక స్థాయి ఉండాలి, వాళ్ళకి ఒక అవకాశం రావాలి అని అంటే వాళ్ళు బయటికి వచ్చి, ఇంట్లో నుంచి బయటకు వచ్చి వాళ్ళ సమాజాన్ని చూడాలి, వాళ్ళ సమాజాన్ని తెలుసుకోవాలి. అలా తెలుసుకున్నప్పుడే వాళ్ళు బయట వాళ్ళని ప్రశ్నించగలరు, న్యాయం కోసం పోరాడగలరు. నాకు తెలుసు అంటే బయట సమాజం ఎలా చెప్తుందంటే ఓన్లీ మెన్ మాత్రమే ఇక్కడ ఉండవచ్చు, పురుషులకు మాత్రమే ఇక్కడ చాలా స్కోప్ ఉంటుంది అని అంటారు. కానీ నేను చెప్పేది ఏంటంటే అమ్మాయిలకి లాలో ఇప్పుడు చాలా ఫ్యూచర్ ఉంది.
ఇప్పటి నుంచి ఒక సొసైటీకి ఇచ్చే ఛాలెంజ్ ఏంటంటే ఇప్పటి వరకు విమెన్ సీజేఐ లేరు. ఈ జనరేషన్ దాన్ని ఛాలెంజింగ్గా తీసుకొని ప్రతి ఒక్క అమ్మాయి లా వైపు నడిస్తే, ప్రతి ఒక్క అమ్మాయి లా వైపు అడుగులేస్తే పక్కా మనం ఆ ల్యాండ్ మార్క్ని లే చేయొచ్చు. ఎవరో ఒక సీజే మనలో నుండే ఒకరు రావాలని నేను చెప్తాను. ఎవరైనా లా ఎందుకు తీసుకున్నారు అంటే ఎవరికైతే లాజిక్ ఇష్టమవుతుందో, లాజిక్ కావాలి అనుకుంటారో వాళ్ళు పక్కా లా తీసుకోవాలని నేను సజెస్ట్ చేస్తాను. కాబట్టి జెండర్ ఇది పక్కకు పెడితే ప్రతి ఒక్కరూ లా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇది రిక్వెస్ట్ కాదు, ఇట్స్ మ్యాండేటరీ. తెలుసుకోండి, మీకు తెలిస్తే మీరు దేన్ని క్వశ్చన్ చేయొచ్చు, ఎక్కడి వరకు రావచ్చు అన్నది తెలుస్తుంది. అండ్ కమింగ్ టు ఉమెన్ ముందు కన్నా చాలా బెటర్ ఇప్పుడు వస్తారని నేను ఆశిస్తున్నాను. బికాస్ చేంజ్ అవుతూనే ఉంది టైం. అండ్ దాని తర్వాత కూడా నేను చేస్తున్నా అని చెప్పినాక కూడా అమ్మాయివా కోట్ల చుట్టూ తిరుగుతావా, ఏమొస్తుంది, ఏం చేయగలుగుతావు, దాంతో ఏం ఇన్కమ్ వస్తుంది అన్న క్వశ్చనే వస్తుంది తప్ప వాళ్ళు ఓకే నార్మలైజ్ చేసి చూడట్లేదు. ఇప్పుడు నేను చేస్తున్నా అని చెప్పినాక కూడా లోనా అంటే ఏందన్న క్వశ్చన్ అడిగే ఆంటీస్ అండ్ అంకుల్స్ వాళ్ళు ఉన్నారు. ఆ ఏరియా ఆ బస్తీ అట్లుంది. ఓకే ఒప్పుకుంటా వాళ్ళు అన్ఎడ్యుకేటెడ్ అని, కానీ ఆ థాట్ మార్చాలి. ఎందుకు అమ్మాయిలు ఎందుకు చేయలేరు, ఎందుకు అబ్బాయిలే అన్న క్వశ్చన్ చాలా నేను అడిగాను కూడా. ఎందుకు మీరు ఇంత ఎడ్యుకేటెడ్ అయి ఉన్నారు, మళ్ళీ ఎందుకు అమ్మాయి ఎందుకు చేస్తున్నావు అంటే జనరల్లీ సొసైటీ అంతే కదా. అబ్బాయిలు అయితే వారసులు, వాళ్ళు చేయొచ్చు, వాళ్ళకి చేసినా ఏ ప్రాబ్లం ఉండదు, ఏమైనా కష్టం వచ్చినా దే కెన్ టేక్ స్టాండ్. కానీ అమ్మాయివి నీకెందుకు పెళ్ళి చేసుకుని వెళ్ళిపోతావు, ఇంట్లో సంసారం చూసుకునే అన్న వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. కానీ నేను చూసిన వాళ్ళల్లో, నేను మా డాడీని కలిసిన వాళ్ళని కానీ కొంతమంది ఇట్లా ప్రొఫెసర్స్ని కానీ వాళ్ళు కూడా ఏం లేదు, లా అంటే ఎవరైనా చేయొచ్చు. ఇన్ఫ్యాక్ట్ అందరూ చేయాలి, అందరికీ వాళ్ళ రైట్స్ వాళ్ళకి తెలియాలి. అట్లా చెప్పే వాళ్ళు ఉన్నారు, కానీ ఇంకా వినేవాళ్ళు చాలామంది ఉన్నారు. అంత ఓపికలు మోస్ట్లీ ఎవరికైతే ఉండవు. ఇప్పుడు ఇంత టెక్నాలజీ వచ్చి మేమెందుకు ఇప్పుడు వై నాట్ వి మేమెందుకు చేయలేము, మాకు ఇంత టెక్నాలజీ ఉన్నప్పుడు మేమెందుకు కృషి చేసి మేము మా తల్లిదండ్రుల యొక్క పేరుని నిలబెట్టలేము అనేది అనుకుంటూ, ఇంకొకటి ఏంటంటే నేను నా యొక్క మెయిన్ లక్ష్యం ఏంటంటే మా ఊర్లో కాదు, మా కుటుంబంలో, మా ఊర్లో ఫస్ట్ లాయర్ నేనే అవ్వాలి అనేదే నా యొక్క లక్ష్యం. అందుకే నేను ఈ ఫీల్డ్ తీసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నాకు లా అంటే చాలా ఇంట్రెస్ట్. అందరికీ నేను ఒక మంచి లాయర్ అవుతాను అని చెప్పి, ఖచ్చితంగా అందరికీ జస్టిస్ ఇస్తాను అని చెప్పి నేను లా ప్రొఫెషన్ అనేది చూస్ చేసుకున్నాను. అండ్ ఇప్పుడు చూస్తున్నట్టయితే చాలా అమ్మాయిల పైన చాలా అత్యాచారాలు అవుతున్నాయి. వాటి అన్నిటినీ అవ్వకుండా చూసుకోవడానికి నేను కూడా ఒక మంచి లాయర్ అయ్యి మంచి జస్టిస్ ఇస్తానని అందరికీ చెప్తూ థ్యాంక్ యూ. ఇది నేటి వాయిస్ ఆఫ్ వనిత ప్రత్యేక కార్యక్రమం. మరో టాపిక్తో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.